అప్డేట్స్ ఇచ్చినందుకు. ఇక మనం డిబేట్లోకి వెళదాం. ఇవాల్టి ఒక స్పెషల్ లైవ్ షో. ప్రజలు ఎన్నుకున్న పాలకుడు ఎంత సమర్థవంతుడై ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి, ప్రజలతో, ప్రజల ఆకాంక్షలతో, ప్రజల ఆశలతో, ప్రజల సమస్యలతో, సామాజిక పరిస్థితుల మీద, అలాగే ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ, అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితుల మీద కానీ, లేకపోతే అసమానతల మీద కానీ, ఇటువంటి ఎన్నో అంశాలని స్టడీ చేసి ఉండాలి. వాటి మీద పూర్తి అనుభవం ఉండాలి, గ్రిప్ ఉండాలి, ఒక అవగాహన ఉండాలి. వీటితో పాటు ప్రజల దైనందిక జీవిత విధానాలు ఎలా ఉన్నాయి, అక్కడుండే సాంస్కృతికపరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఎక్కడైనా భేదాభిప్రాయాలు కానీ లేకపోతే ఎక్కడైనా విద్వేషాలు కానీ ఉన్నాయా, ప్రాంతీయ అసమానతలు ఉన్నాయా, వీటన్నిటిని ఎలా సమతుల్యత తీసుకురావాలి, వీటన్నిటి మధ్య వీళ్ళందరి మధ్య ఎలాంటి సమన్వయం తీసుకురావాలి, అలాగే సంక్షేమం ఎలా చేయాలి, అభివృద్ధి ఎలా చేయాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దులాగా రైలు పట్టాలాగా అంటాం కదా, ఆ రెండింటిని కలిపి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలా ఎన్నో ఉంటాయి ఒక పాలకుడికి. అది ఒక సర్పంచ్ ఒక గ్రామాన్ని తీసుకున్నా, ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని తీసుకున్నా, ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తీసుకున్నా, ప్రధానమంత్రి దేశాన్ని తీసుకున్నా, ఇవే అందరికి ఇవే పారామీటర్స్. కాకపోతే అక్కడ ఉన్న పరిస్థితులకు కాస్త అనుగుణంగా చిన్న చిన్న ఇవి ఉంటాయి. ఇలాంటివి ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్ళగలిగాయి, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో మనకు కనిపించాయి అనేది ఒకటైతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి నుంచి ఏదో ఒక గ్రహణంలాగా కనపడుతోంది. కొన్ని అంశాల్లో మొదటి నుంచి ఏదో అన్యాయం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు చూసినా ఏదో ఒక అవరోధమే ఈ రాష్ట్రానికి. అది రాజధాని కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక రాజకీయ గ్రహణమా లేకపోతే సంకల్ప గ్రహణమా. పైకి చూస్తే అందరూ తెలివైన వాళ్ళు. మళ్ళీ అబ్బో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అంటే మహా తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, పుస్తకాలు రాస్తారు, పెద్ద పెద్ద రాజకీయాల్లో మహా గట్టిపిండాలు ఉంటారు, సినీ రంగంలో నిపుణులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. అయినా కూడా ఆ రాష్ట్రం ఎందుకు ఇట్లా కునారిల్లుతోంది అనేది మరి ఆంధ్రుల ఆరంభ శూరత్వం అంటారు, అందుకేనా ఏమో తెలియదు. సో ఇలాంటి అంశాలు ఆంధ్రప్రదేశ్కి పట్టిన ఈ పరిస్థితికి కారణాలు ఏంటి, అలాగే గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనకి కారకులు ఎవరు, జగన్మోహన్ రెడ్డి కారణం ఎంత, స్వయంకృతాపరాధం ప్రజలు చేసుకున్న స్వయంకృతాపరాధం ఎంత, ఈ అంశాలన్నీ చర్చించడానికి మనతో ప్రముఖ కవి, రచయిత, చరిత్రకారులు